శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భారతీయులకి అందరికీ కూడా ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుని యొక్క మందిరం లేనటువంటి గ్రామం ఉండదు. గమనించండి, రామ మందిరం అన్నాం, రామ ఆలయం అట్లా. ఆలయాలు ఆగమ శాస్త్రానుసారం స్థాపించబడి వాటికి పూజాధికాలు నిర్వర్తించవలసినటువంటి పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం చెయ్యాలి. మందిరం అన్నది రాముడు అక్కడ ఉంటాడు. ఎవరికి తోచిన విధంగా వారు ఆయన్ని ఆరాధించుకోవచ్చు. నమస్కారాలు చేస్తాం, భజనలు చేస్తాం, పూజలు చేస్తాం, శ్రీరామనవమి చేస్తాం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఎక్కడ రామ అన్న నామం వినపడుతుందో అక్కడ హనుమ తానుండి ఆ గ్రామాన్ని, ఆ ప్రాంతం వాళ్ళందరినీ నేను రక్షిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. మనందరికీ మనం ఏమాత్రం కష్టపడకుండా, ఎటువంటి ఆయనకేమి చెల్లించుకోవాల్సిన అవసరం లేకుండా, మనం ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేకుండా, నాకు ఇబ్బంది వచ్చింది అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా, ఒక్కసారి రామ అంటే చాలు నేను ఆ గ్రామాన్నంతా రక్షిస్తాను అని చెప్పి హనుమంతుడు ఉంటాడు గనక ప్రతి గ్రామంలోనూ రామ మందిరం ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ దేశంలో ఉండడానికి కారణం ఏమిటంటే ఇక్కడ రాముడు పాదచారి అయి తిరిగాడు. రథాల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద, ఎటువంటి వాహనాలు ఎక్కి తిరగలేదండి. వనవాసానికని బయలుదేరి వచ్చి ఈ ప్రాంతాలన్నీ కూడా ఎన్నో సంవత్సరాలు తిరిగాడు. ఎక్కడ చూడండి ఇక్కడ రాముడు కూర్చున్నాడని, ఇక్కడ సీతాదేవి ఈ మడుగులో స్నానం చేసిందని, ఇక్కడ బట్టలారేసుకుందని, ఇక్కడ లక్ష్మణుడు సీతారాములు విశ్రమిస్తూ ఉంటే కాపలా ఉన్నాడని, ఇట్లా చూపించేటటువంటి ప్రాంతాలు మనకి చాలా ఉన్నాయి. రావణ వధానంతరం తిరిగి వెడుతూ ఉన్నటువంటి రాముడు సీతని రావణుడు అపహరించిన తరువాత తాను ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ తిరిగాడో అవన్నీ చూపించాడు. ప్రత్యేకంగా గోదావరి నది యొక్క ప్రస్తావన ఉంది కనుక ఈ ప్రాంతాలన్నీ కూడా రాముడు సంచరించినటువంటి ప్రదేశం కనుక రామ పాద ధూళితో పాదుకలు కూడా లేవండి ఆయనకి. మామూలు పాదాలతో నేలని పవిత్రీకరించుకుంటూ తిరిగాడు. అందువల్ల ఈ ప్రాంతమంతా పరమ పవిత్రమై రామ పాద ధూళితో పునీతమైనటువంటిది. అందువల్ల ప్రతి గ్రామంలోనూ రామ మందిరం ఉంటుంది. రాముడు మనకి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాడు కాదు. రాముడు మనవాడు, మన ఇంట్లో ఉన్నటువంటి వాడు. మా సీతమ్మ తల్లి లేదు అంటూ ఉంటారు. ఎవరన్నా కాస్త కష్టాలు పడితే మా సీతమ్మ తల్లి పడిన కష్టాల కన్నా ఎక్కువ అంటారంటే సీతారాములు మనకి చాలా దగ్గర వాళ్ళు, చాలా ఆత్మీయులు, మనం కోరుకునేవాళ్ళు, మనకు కావలసినటువంటి వాళ్ళు, మన ఇంట్లో సభ్యులు దూరంగా లేరు. అంతగా మనకి రాముడితో, రామ పరివారంతో సంబంధం ఉంది గనక, ఆత్మీయత ఉంది గనక ప్రతి గ్రామంలోనూ రామ మందిరం ఉంటుంది. రాముడు ఎట్లాంటి వాడు? రాముడు దేవుడని తను ఎక్కడా చెప్పుకోలేదండి. చెప్పుకోలేదు గనక ఆయన దేవుడు. ఆత్మానం మానుషం విద్ధి రామం దశరథాత్మజం అని చెప్పుకున్నాడు. నేను దశరథుడి కుమారుడైనటువంటి రాముణ్ణి మానవ మాతృణ్ణి అని చెప్పుకున్నాడు. ఎందుకు మానవ మాతృణ్ణి అని చెప్పుకున్నాడు అంటే అందరూ అనుకుంటారు రావణ సంహారం కోసం మానవుడైతేనే రావణుని సంహరించవచ్చు గనక చెప్పుకున్నాడు అని అనుకుంటాం. అది ఒక కారణం మాత్రమే. వాస్తవానికి మానవ జాతికి ఒక గౌరవాన్ని ఆపాదించటానికి, మనిషి అన్నవాడు ఎట్లా ఉండాలో చూపించటానికి, ఒక ఆదర్శప్రాయమైనటువంటి మనిషి జీవితం ఎలా ఉంటే అందరి చేత గౌరవించబడతాడో దానిని తాను తన ఆచరణ ద్వారా లోకానికి ఆదర్శంగా చూపించటానికి అవతరించాడు. ఆ తరువాతే మానవ జాతికి మొత్తం దేవ, దానవ, గంధర్వ, యక్ష,
కిన్నర కింపురుష గరుడ పన్నగ ఇత్యాదులందరిలోనూ గౌరవం అన్నది రావటం జరిగింది. మానవుడు గౌరవించదగినటువంటి వాడు అను అందరూ ఆమోదించేటట్టుగా చేసినటువంటి వాడు గనక మన ప్రతిష్టని పెంచినటువంటి రాముణ్ణి మనం తప్పనిసరిగా ఆరాధించాలండి. సాక్షాత్తు వేదవేద్యుడైనటువంటి వేదాలలో ప్రతిపాదించబడినటువంటి పరబ్రహ్మతత్వమే దశరథుడి కుమారుడుగా అవతరించటం జరిగింది. అందువల్ల ఎంత ప్రేమ లేకపోతే మనిషిగా అవతరించి మనిషికి గౌరవాన్ని ఇచ్చాడండి. అందువల్ల తప్పనిసరిగా అందరూ రాముణ్ణి ఆరాధించవలసినది. ఎందుకు అంటే మనకి గౌరవం తెచ్చాడు గనక. దేవుడు అన్నటువంటి మాట పక్కకు పెట్టినా మనిషికి గౌరవాన్ని తెచ్చాడు గనక మనం అందరం ఆయన్ని తలుచుకోవాలి, గౌరవించాలి, పూజించాలి, చేతనైతే ఇష్టమైతే ఆరాధించాలి. అదండి ఎందుకు రాముణ్ణి మనం గౌరవించాలి, ఎందుకు రామ మందిరం ప్రతి గ్రామంలో ఉంటుంది అనే దానికి సరైనటువంటి సమాధానం. స్వస్తి.